డయాబెటీస్ దీనినే షుగర్ వ్యాధి లేదా చక్కెర వ్యాధి అని కూడా అంటారు. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి, ఇందులో రక్తంలో గ్లూకోజ్, చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్ అంటే తెలుగులో మధుమేహం లేదా చక్కెర వ్యాధి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు సంభవించే ఒక పరిస్థితి. మీ ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేనప్పుడు లేదా మీ శరీరం ఇన్సులిన్కి సరిగ్గా ప్రతిస్పందించనప్పుడు ఇది సంభవిస్తుంది. మధుమేహం, షుగర్ లక్షణాలు: అధిక దాహం, తరచుగా మూత్ర విసర్జన, ముఖ్యంగా రాత్రివేళల్లో, కారణం లేకుండా బరువు తగ్గడం, ఎక్కువ అలసటగా అనిపించడం, మసకబారిన చూపు, గాయాలు త్వరగా మానకపోవడం, చేతులు, కాళ్లలో తిమ్మిరి లేదా జలదరింపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక దాహం మరియు తరచుగా మూత్ర విసర్జన: రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, మూత్రపిండాలు అధిక చక్కెరను ఫిల్టర్ చేయడానికి ప్రయత్నిస్తాయి. దీనివల్ల ఎక్కువ మూత్రం విడుదల అవుతుంది మరియు దాహం కూడా పెరుగుతుంది. అధిక ఆకలి: మధుమేహంలో, శరీరం శక్తిని పొందడానికి ఆహారాన్ని సరిగ్గా ఉపయోగించుకోదు, దీని వలన మీకు ఎక్కువ ఆకలిగా అనిపిస్తుంది. అలసట: శరీరంలో శక్తి లేకపోవడం వల్ల మీరు అలసిపోయినట్లు మరియు బలహీనంగా అనిపించవచ్చు. అస్పష్టమైన దృష్టి: రక్తంలో చక్కెర అధికంగా ఉండటం వల్ల దృష్టి లోపం ఏర్పడుతుంది, దీని వలన మీకు అస్పష్టమైన దృష్టి వస్తుంది. గాయాలు నెమ్మదిగా మానడం: మధుమేహంలో, శరీరంలో రక్త ప్రసరణ తగ్గుతుంది, దీనివల్ల గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడుతుంది. డయాబెటిస్లో ప్రధానంగా 3 రకాలు ఉన్నాయి: టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ మరియు గర్భధారణ మధుమేహం. టైప్ 1 డయాబెటిస్: ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి, దీనిలో శరీర రోగనిరోధక వ్యవస్థ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేస్తుంది, దీని కారణంగా శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. టైప్ 2 డయాబెటిస్: ఇది అత్యంత సాధారణమైన డయాబెటిస్ రకం, మరియు దీనిలో శరీరం ఇన్సులిన్ను సరిగ్గా ఉపయోగించుకోదు లేదా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. టైప్ 3 గర్భధారణ మధుమేహం: ఈ మధుమేహం గర్భధారణ సమయంలో సంభవిస్తుంది మరియు సాధారణంగా ప్రసవం తర్వాత తగ్గిపోతుంది. అధిక రక్త చక్కెర హైపర్గ్లైసీమియా ను హైపర్గ్లైసీమియా లేదా డయాబెటిస్ అని పిలుస్తారు. మీ రక్తంలో గ్లూకోజ్, చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఇది సంభవిస్తుంది. అధిక రక్త చక్కెర స్థాయిని ఎలా గుర్తిస్తారు? దీన్ని ఎలా గుర్తిస్తారు? ఉపవాసం: రక్తంలో చక్కెర, ఖాళీ కడుపుతో 126 మిల్లీగ్రాములు డెసిలీటర్ లేదా అంతకంటే ఎక్కువ. యాదృచ్ఛిక: రక్తంలో చక్కెర, ఎప్పుడైనా 200 మిల్లీగ్రాములు డెసిలీటర్ లేదా అంతకంటే ఎక్కువ. చాలా చక్కెర లేదా అధిక కార్బోహైడ్రేట్ ఆహారాలు తినడం, ఎక్కువ మద్యం తాగడం మరియు తగినంత వ్యాయామం చేయకపోవడం ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దోహదం చేస్తాయి. మీకు డయాబెటిస్ ఉందా లేదా, మీరు ఉపవాసం ఉన్నారా లేదా ఇటీవల భోజనం చేశారా అనే దానిపై ఆధారపడి ఆదర్శ రక్తంలో చక్కెర స్థాయిలు మారుతూ ఉంటాయి. డయాబెటిస్ లేని వ్యక్తులకు, ఉపవాస రక్తంలో చక్కెర సాధారణంగా 70–100 మిల్లీగ్రాములు డెసిలీటర్ మధ్య ఉంటుంది మరియు భోజనం తర్వాత స్థాయిలు సాధారణంగా 140 మిల్లీగ్రాములు డెసిలీటర్ కంటే తక్కువగా ఉంటాయి. అన్నం, రోటీ, చపాతీ తక్కువగా తినండి మరియు కూరగాయలు ఎక్కువగా తినండి. నానబెట్టిన శనగలు తినండి. ఇలా తినడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. రోజూ 500 అడుగులు నడవడం, యోగా చేయడం, వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గుతుంది. మాత్రలు కూడా శరీరంలో పనిచేస్తాయి మరియు రక్తంలో చక్కెర కూడా నియంత్రణలో ఉంటుంది. మీకు డయాబెటిస్ లక్షణాలు ఏవైనా ఉంటే, మీ కుటుంబ వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందండి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.